ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు నల్గొండ జిల్లా నగరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. జాబ్ మేళాలో సుమారు 80 కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపారు. ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు నాణ్యమైన కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. అందులో భాగంగానే తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వం పాఠశాలల్లో వాలంటీర్ల ద్వారా ఆంగ్ల విద్యను అందించడం జరిగిందని, కరోనా క్లిష్టమైన సమయంలో ప్రజలకు ఫౌండేషన్ ద్వారా అనేక సేవలు అందించామని చెప్పారు. గత నెలలో తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలకు ఉద్దీపన ద్వారా సుమారు 3 నెలలు కోచింగ్ అందించినట్లు పేర్కొన్నారు. మందికి దాదాపు వాళ్ళు ఇచ్చినటువంటి టార్గెట్ ఏంటంటే మేము 8,000 వరకు కూడా మేము రిక్రూట్ చేసుకోవడానికి సిద్ధం అని చెప్పేసి కూడా వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారంగా మనం ఎంత ఎక్కువ సాధ్యమైతే ఎంత ఎక్కువ మందిని మనం ఇన్వాల్వ్ చేసి ఎంత ఎక్కువ మందికి మనం ఉపాధి కల్పిస్తే అంత ఉపయోగం ఉంటుంది. కాబట్టి మనం అందరం దీన్ని సద్వినియోగం చేసుకొని సక్సెస్ చేసి విజయవంతం చేసుకుందాం. మీ అందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం సక్సెస్ లో ఇక్కడ ఉండేటువంటి నాయక శ్రేణులందరితో పాటు మీడియా పాత్ర కూడా గొప్పగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని 12వ తారీఖు నాడు కూడా 12వ తారీఖు నాడు వాళ్ళ అమూల్యమైనటువంటి సమయం ఇచ్చి ప్రతి కంపెనీ నుంచి 2 హెచ్ఆర్లు వస్తాయి. ప్రతి కంపెనీకి ఒక స్టాల్ ఉంటుంది. 80 కంపెనీలకు 80 స్టాల్స్ ను